రైట్, ఇక ఈనాడు చూద్దాం. ఈనాడు ఏం రాసింది అనేది బ్రీఫ్గా. సో రాముడి గురించే ప్రధానంగా తీసుకుంది ఫస్ట్ పేజీలో కూడా. టీఎస్పీఎస్సీ చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి అంట, ఓర్నియమ్మ. ఆయనతో పాటు మరో 2 పేర్లు పరిశీలించిన స్క్రీనింగ్ కమిటీ గవర్నర్ ఆమోదానికి ప్రభుత్వం సిఫార్సు చేసింది. ఇదే డీజీపీ మహేందర్ రెడ్డిని ఇదే పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు గతంలో మాట్లాడుతూ ఏమన్నాడు తెలుసా? నువ్వు బ్రోతల్ హౌజర్ నడుపుకో మహేందర్ రెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డి అని చెప్పేసి అన్నాడు. ఆ బయట నేను వెతికి పెడతా. నువ్వు బ్రోతల్ హౌజర్ నడుపుకో అని చెప్పేసి అన్నాడు. మరి అలాంటి డీజీపీకి, అలాంటి మహేందర్ రెడ్డికి నువ్వు ఇప్పుడు టీఎస్పీఎస్సీ చైర్మన్ చేద్దాం అంటే అనుకుంటున్నావు ఆ కమిషన్కి? అంటే కేవలం లాస్ట్లో ఉన్నటువంటి ఒక తోక వల్లనేనా? ఆ రోజు నీకు ఆయన బ్రోతల్ హౌజులు నడుపుకుంటూ లెక్క కనపడ్డాడు, ఇవాళ నీకు టీఎస్పీఎస్సీ చైర్మన్ లెక్క కనపడతా ఉన్నాడు. పోలీసులను సరిగ్గా హ్యాండిల్ చేయలేడు. రేపు నోటిఫికేషన్లు వేస్తే పిల్లల భవిష్యత్తు, మళ్ళీ 30-40 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తు ఏమవుతుంది ఆలోచన చేసుకోవాలి. అకనూరు మురళికి ఏదో ఇస్తా అని చెప్పేసి ఊరిస్తురిగా. రాష్ట్రంలో తొలి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల అంట. కోస్గి పాలిటెక్నిక్ను ఉన్నతీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్ట. కోస్గిలో ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్లు ఏర్పాటు చేస్తున్నారంట. 2024-25 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి వచ్చే విద్యా సంవత్సరం నుంచి. మెట్రో విస్తరణ 70 కిలోమీటర్లు, కొత్త రూట్ మ్యాప్తో ప్రభుత్వానికి నివేదిక. మణిపూర్లో ఆర్టికల్ 355 ప్రతిపక్ష నేతల భేటీలో ఆ రాష్ట్ర సీఎం వెల్లడి. రహస్యంగా అధికారాన్ని చేతికి తీసుకున్న కేంద్రం తప్పుపట్టిన విపక్షాలు. ఓర్ని అమ్మ, మణిపూర్లో అధికారాన్ని ఆర్టికల్ 355 ప్రకారం కేంద్రం అధికారంలో చేతిలోకి తీసుకుందంట. సో ఆంధ్రజ్యోతి కూడా అదే రాసింది మిత్రులారా. మొత్తము రాముడికి సంబంధించినటువంటి వార్తను ప్రధానంగా రాసింది. ఇక మేడిగడ్డ మేడిపండు ఉంటుందని చెప్పేసి ఒక వార్త, ఒక ప్రాపగండ వార్త ఇంతకుముందుకే మనం చెప్పుకున్నాం. ఇదంతా వాళ్ళ ఎజెండాలో భాగం అనమాట. అంటే మేడిగడ్డని, కాళేశ్వరాన్ని మూసేయాలి, అది మూసేస్తేనే తుమ్మిడేటి దగ్గర బ్యారేజ్ కట్టుకోవడానికి వీలవుతుంది. కాబట్టి వాళ్ళ పత్రికల్లో ఇట్లాంటి వార్తలు అది మూసేసేదానికి వస్తాయి, ఎన్నికలు అయిపోయిన దానికి వస్తూనే ఉంటాయి. మేడిగడ్డ కేవలం మేడిపండు పైన మంచిగా ఉంటుంది, లోపల మొత్తం పురుగులు ఉంటాయి అన్నట్టుగా అర్థం వచ్చే విధంగా రాయడం జరిగిందనమాట. సో బ్యారేజీకి 3625 కోట్లు, అవినీతిలో 3200 కోట్లు వృధా. అంటే కేవలము 400 కోట్లు అయితే కట్టిరన్నమాట. దాన్ని 3625 కోట్లు అయితే 3200 కోట్లు వృధా అయిపోయినాయంట. సో కాబట్టి గంతగట్టి 32 మంది అధికారులకు పాత్ర. బ్యారేజ్ నిండా సమస్యలే, రిపేరు చేసిన నిరుపయోగమే అంట. వీళ్ళ తేల్చేసిరు. విజిలెన్స్ ప్రాథమిక అంచనా, త్వరలోనే మధ్యంతర నివేదిక, మరమ్మతులకు 500 కోట్ల పైనే అంచనా. వామ్మో, ఇది కథ. టీఎస్పీఎస్సీ చైర్మన్గా రిటైర్డ్ డీజీపీ చెప్పుకున్నాం కదా ఇప్పుడు, గదే ముచ్చట. మెట్రో 2వ దశకు ఓకే అయిపోయింది. పైసలే లేవంటారు, మరి మెట్రో ఎడికెళ్ళి వస్తుంది కాక? అంత ఖాళీ ఉంది, ఏదో ఉంటాయనుకొని వచ్చినాం మేము, లంకె బిద్దలు ఉంటాయనుకుందాం, లటక్కున మింగుదాం అనుకొని వచ్చినాం, కానీ లేవీడా అన్ని ఖాళీగా ఉన్నాయని చెప్పేసి అన్నారు. ఇక వెలుగుడు ఎవరు రాసిండు? వెలుగు పత్రిక, కాంగ్రెస్ పత్రిక వెలుగు, సేమ్ రాముణ్ణి మొత్తము ఫస్ట్ పేజ్ అంతా నింపేసిరు. కింద రాసిరు, నేనేం నేరం చేశాను, నువ్వు చేసిన నేరం చెప్పనా? నేను చెప్తా చూడు ఇప్పుడే. నీ కాంగ్రెస్ పార్టీ కానటువంటి, రేపు కాంగ్రెస్ పార్టీలో ఉండడో అన్నటువంటి రేవంత్ రెడ్డికి నువ్వు చేసినటువంటి నేరం సీఎం పదవి ఇవ్వడం. రేవంత్ రెడ్డి రేపు నీ కాంగ్రెస్ పార్టీలో ఉండడో రేపు పార్లమెంట్ ఎన్నికలు అయిపోతే వెళ్తుంది. ఒక బట్టి లాంటి వాళ్ళకో, ఓ ఉత్తమ్ లాంటి వాళ్ళకో కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని దశాబ్ద కాలం పాటు పార్టీని కాపాడుకుంటూ వస్తున్నటువంటి వాళ్ళకి ఇస్తే నీ పార్టీ ఈడ కొనసాగుతూ ఉండే. కానీ రేపు చూడు, ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయాక 100% మోడీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ మింగేస్తాడు, రేవంత్ రెడ్డిని కలిపేసుకుంటాడు. అదే నువ్వు చేసినటువంటి పెద్ద నేరం. దానికి తోడు బీజేపీ మీద బలంగా స్వరం వినిపిస్తున్నటువంటి రాష్ట్రాలలోనేమో నీ పార్టీ అధికారంలోకి వస్తుంది. బీజేపీని ఎదుర్కోలేక మిగతా రాష్ట్రాలలో ఉన్నటువంటి అధికారాన్ని నీ పార్టీ వదిలేసుకుంటుంది. ఇది మీరు చేస్తున్నటువంటి నేరం. కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ ఏంటంటే బీజేపీని అధికారంలో తీసుకురావడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు వాళ్ళే చేస్తారు. ఇప్పుడు అయోధ్యకు పోకపోవడం కూడా అట్లాంటిది ఒక కార్యక్రమం. రాహుల్కు ఆదరణ వస్తుందనే బీజేపీ దాడులు చేస్తుందని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు చెప్తున్నారు. కొమరల్లి మల్లన్నకు పెద్దపట్నం అంట. పసుపుమయమైన ఆలయ పరిసరాలు 5 క్వింటాళ్ల సమితులతో అగ్నిగుండాలు ఏర్పాటు చేశారంట. మరి ఈ ముచ్చట రాష్ట్రం వెలుగు. మరి ఈ ముచ్చట రాష్ట్రంలో ఆడ కరెంటు లేదని, ఆడ నీళ్లు లేవని, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని భక్తులు ఆ ముచ్చట రాసినవా? రాయవు. ఇక 11 పిల్లర్లను పూర్తి తొలగించాల్సిందే. మేడిగడ్డ బ్యారేజ్లో అనేక లోపాలున్నాయి. డిజైను, నిర్మాణం, నిర్వహణ నిర్లక్ష్యంగా గుర్తింపు. సర్కారుకు విజిలెన్స్ మధ్యంతర నివేదిక అందజేత అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ పెట్టిండు.
మరి వాళ్ళు అందజేయక ముందుకే 11 పియర్లు తొలగించాలని చెప్పేసి మీరెట్లా చెప్పినారు? ఇదంతా దీని గురించి పెద్ద కుట్రకోణం అని చెప్పినా కదా, డిసెంబర్ 18 తారీఖు చెప్పినాం. దీని మొత్తం మేడిగడ్డను బూచిగా చూపించి మొత్తానికి క్లోజ్ చేసేస్తారు, దుకాణం బంద్ చేస్తారు అని చెప్పేసి.